నేను చెప్తాంత మాత్రమే మారేది కానీ మీరు ఒక ప్లాట్ఫామ్ లో ఉన్నారు. కానీ మీరు కూడా ఒక ముసుకేసుకొని ఇమ్మనే లేడు అంటే వాళ్ళు ఏ రకం రోడ్లేదు అసలు. ఇప్పుడు నామినేషన్ లో కూడా నామినేషన్ పేపర్ లేడంటే వేరే కొట్టేస్తాడు. సో నేను కొంతమంది పిఆర్ఎల్ స్టంట్ అంటున్నా, కావాలని కొంతమంది లేపుతున్నారు. దయచేసి మిత్రులారా, మీడియా మిత్రులారా, మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, కష్టపడడానికి ఎంకరేజ్ చేయండి. ఒక అంటే పేదింటి బిడ్డ ఎంత కష్టపడి పైకి వచ్చాడు, జబర్దస్త్ అని ఎన్నో ప్లాట్ఫామ్ ద్వారా ఎంతో మంది అలరించి మీరు బిగ్ బాస్ అవునాను కదా. మనకు తనుజ గానీ ఎవరైనా చూసుకుని కానీ సో వాళ్ళందరి మధ్యలో మెయిన్ కామన్ వ్యక్తి అంటే ఇమ్మాన్యుల్. తనకు కనిపిస్తాలో నవ్వుకుంటాం, తను చూసిన ప్రతిసారి అరే వర్మ అనే ఫీలింగ్ కలిగింది నాకైతే. చాలా మంది ఏమంటారంటే సెలబ్రిటీలకు కాదు కామన్ మ్యాన్స్ వచ్చారు, కామన్ మ్యాన్ కే సపోర్ట్ చేద్దాము, డేమన్ పవన్ గానీ లేకపోతే ఆర్మీ కళ్యాణ్ గానీ వాళ్ళనే గెలిపించుకుంటామని చెప్పి వస్తున్నారు. ఇది పిఆర్ అటెంప్ట్ అది కాదని మేము అనుకుంటున్నాం, మీరేం చెప్తారు? మరి జబర్దస్త్ ఎంత కాదన్న ఒక సెలబ్రిటీ, జబర్దస్త్ రాకముందుకు ఇమ్మాన్యుల్ కామన్ మ్యాన్ కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అని కూడా ఒకప్పుడు కామన్ మ్యానే. సో ఎవరు పుట్టుకతో కామన్ మ్యాన్స్, అందరు కామన్ మ్యాన్స్ అవునాను కదన్నా. ఇప్పుడు ఏంది ఇమ్మాన్యుల్ పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నాను. సో తను కూడా కామన్ మ్యానే కదా. సో అవునని కాదన్న, ఆయన అగ్ని పరీక్ష షోకి వెళ్ళిండు, అక్కడనే తనకు మంచి పేరు వచ్చింది. ఆర్మీ పేరుతోనే తను ఎక్కువ సెలబ్రిటీ అయిపోయాడు. ఆయనకు ఇన్స్టాగ్రామ్ ఎంతమంది ఫాలోవర్స్ ఉండే, అగ్ని పరీక్షతో ఎంతమంది ఫాలోవర్స్ చెక్ చేసుకో. అవునని కాదు, అగ్ని పరీక్ష ద్వారా తనకు హైయెస్ట్ ఫాలోయింగ్ వచ్చింది. తను అప్పుడు తను సెలబ్రిటీ అయిపోయాడు, ఇంకేమున్నది. ఇంకా తనకు కామన్ మ్యాన్ ఇంకేందుకు రుద్దర పసుపు కారం ఉప్పు అన్నేసి తను ఇంకా కామన్ మ్యాన్ మీరు మసాలా వేసి అవుతున్నారు. కొన్నిసార్లు సెల్ఫిష్ గా బిహేవ్ చేశాడు, కన్నింగ్ గేమ్ ఆడాడు. ఆర్మీ కళ్యాణ్ మాత్రం ఒక స్టాండ్ తీసుకుంటే అలానే ఉన్నాడు, ఫైనలిస్ట్ వరకు కూడా వచ్చాడని చెప్పి చెప్తున్నారు బయట. అన్న చూడన్న, గేమ్ అనేది బిగ్ బాస్ క్యారెక్టరైజేషన్ మీద డిపెండ్ అనమాట. సో మీరు చూడండి, బిగ్ బాస్ నాగార్జున గారే అదే లోపలికి పిలిపించుకొని ఈ పవన్ నువ్వు చేసిన పద్ధతి ఇది కాదు, సో ఈ అమ్మాయిల పైన పడడం కరెక్ట్ కాదని ఈవెన్ నాగార్జున వార్నింగ్ ఇచ్చి ఈవెన్ మీ మీడియాలో అన్నారు. సో ఇటువంటి చేస్తే ఇప్పుడు ఇమ్మాన్యుల్ చేయలేదే. సో అంటే అందరు నవ్వించాడు, అందరితో ప్రేమగా ఉన్నాడు. నాగార్జున కళ్యాణ్ కెప్టెన్ కాగానే సెల్యూట్ కొట్టాడు, నేర్పించమన్నాడు. అప్పుడు ఎలా అనిపించింది? చూడన్నా, ఇగో గేమ్ అనేది మంచిగా ఆడితే సెల్యూట్ కొడతారు, మంచిగా కాకపోతే తిడతారు. సో నేనేమంటున్నా, మరీ అంత దారంగా అయితే ఇమ్మాన్యుల్ చేయలేదు కదా. సో తన ప్రయత్నం తను చేశాడు. సో మీరు అనుకోవట్లేదు నాకు ఇమ్మాన్యుల్ డబ్బులు ఇచ్చి ఇప్పని మీరు అనుకోకండి. సో నాకు ఆయన గేమ్ నచ్చింది, అందుకోసం తనని గెలిపేయాలని కోరుకుంటాను అంతే. సంజన సుమన్ శెట్టి పరిస్థితి ఏంటి? భరణి గారు సంజన అయితే చూద్దాం అన్న, టాప్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ లేపింది తను. బిగ్ బాస్ ఆయన చూడాలని ఆలోచన నాకు రాలేదు. సంజన దొంగతనం స్టార్ట్ చేయడం వల్ల బిగ్ బాస్ నేను చూసిన, నేను అవునాను కదన్న. సో తనైతే వర్త్ అయినట్టు. కానీ ఇప్పుడు కూడా ఇంకా ఏమంటారు కదా, ఎక్కువ ఫేవరిజం చూపి కరెక్ట్ కాదని ఫీలింగ్ వచ్చి తన వల్ల వేరే ఇంపాక్ట్ అవుతుందని ఫీలింగ్ అయితే కనిపించింది అన్న. టాప్ 5 లో డేమన్ పవన్ ఉండే ఛాన్స్ ఉందా? ఏం చెప్తారు టాప్ 5 నేమ్స్? అవునాను కాదన్న, ఇమ్మాన్యుల్ కప్పు కొట్టాలి, సుమన్ శెట్టి సెకండ్ ప్లేస్ లో ఉండాలి, థర్డ్ లో పవన్ పగడాలా ఉండాలి, ఫోర్త్ లో తనుజ ఉండాలి, ఫిఫ్త్ లో మీరు అన్నట్టుగా డేమన్ పవన్ ఉండాలి.